పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం అవినీతితోటి మకిలి పట్టింది, అందుకనే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పి ఎంతో గొప్పగా చెబుతున్నారు కదా. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? పంచాయతీ సర్పంచులు అవినీతి చేయాల అత్యంత నిజాయితీ పరులైన సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచారు. ఎంతో నిజాయితీ పరులు, ప్రతి సర్పంచ్ నిజాయితీ పరుడే గెలిచాడు. ఎందుకంటే ప్రజలు గమనిస్తారు, పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచ్ అంటే నిజాయితీ గల వాళ్ళని ఎన్నుకుంటారు. ఏ సర్పంచ్కి కూడా అవినీతి చేయాల్సిన అవసరం లేదు. సర్పంచులను అడ్డం పెట్టుకొని కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు, సర్పంచుల అకౌంట్లో డబ్బులు దొంగతనంగా డ్రా చేసుకుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. పంచాయతీల డబ్బులు, సర్పంచుల డబ్బులు 3,50,00,000 మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సర్పంచుల యొక్క డబ్బుల్ని దొంగతనంగా రేతిరు నూకింది నువ్వు. సర్పంచ్ అనేవాడు దొంగ కాదు. సర్పంచ్ అనేవాళ్ళు ప్రజల కోసం పాటుపడేవాడే ఈ సర్పంచ్. అత్యంత నిజాయితీ వాళ్ళే ఈ సర్పంచులుగా ఎన్నికయ్యాం. ఏ సర్పంచ్ కూడా అభివృద్ధి చేయాల. సొంత డబ్బులతో బల్బులు కొంటున్నాం, సొంత డబ్బులతోటి బీచ్చింగ్ కొంటున్నాం, కరోనాలో ప్రజలకు సర్వీస్ చేసాం. ఏ సర్పంచ్ కూడా తప్పు చేయడు, అవినీతి పరుడు కాదు. నువ్వు దొంగవి. రాష్ట్రాన్ని దోచుకుంది నువ్వు. సర్పంచుల్ని డబ్బులను కూడా దోచుకుంది 8,600 కోట్లు నువ్వు. దొంగ పోయింది, మమ్మల్ని దొంగ అంటావా నువ్వు? నీకు దగ్గరలోనే ఉంది ప్రజా తిరుగుబాటు. నీ పతనానికి నాంది ఈ సర్పంచులంటే 12,906 పంచాయతీలు కాదు, 3,66,00,000 మంది ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు రెడీలో ఉండు. నువ్వు సర్పంచుల మీద నిందేయడానికి నీకెక్కడ హక్కు? మా సర్పంచులను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకొని మమ్మల్ని అడ్డం పెట్టుకొని 14-15 ఆర్థిక సంఘం నిధులు తెచ్చుకొని నువ్వు మా డబ్బులను దోచుకొని 3,66,00,000 మంది ప్రజల్ని సొమ్మును దోచుకుంది నువ్వు, మేము కాదు. మేము నిజాయితీ పరులవి. నీ పతనం దగ్గరలోనే ఉంది. ఇక 78 రోజుల్లో సర్పంచుల సత్తా ఏందో, ఎంపీటీల సత్తా ఏందో, నిన్ను నమ్ముకున్న ప్రజలు, నిన్ను నమ్ముకున్న 90 మంది సర్పంచులు నీకు గుణపాఠం చెప్పబోతున్నారు. పాము తన పిల్లలను తను తిన్నట్టే నిన్ను నమ్ముకున్న ప్రజల్ని నువ్వు మింగేశావు. ఎవరండి? ఏ పార్టీ అని ఎక్కడున్న సర్పంచులు? పార్టీలకు అతీతంగా గెలిచారు సర్పంచులు. అదే విషయం. నువ్వు సర్పంచుల మీద నిందేయద్దు. నువ్వు స్వచ్ఛంద సేవకులనే వంకతోటి వాలంటీర్లను తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులతోటి నువ్వు కొంటున్నావు. నీ కార్యకర్తలుగా నువ్వు పనిచేస్తున్నావు. వాలంటీర్లు ఏందండి ఈరోజు ఎన్ని అవినీతులు వస్తున్నాయి? అన్ని జిల్లాల్లో వాలంటీర్లు చేసే కొంతమంది వాలంటీర్లే, అందరు కాదు. ఎన్నో తప్పులు చేస్తున్నారు. వాళ్ళ గురించి నువ్వు మాకు చెబుతున్నావా? నువ్వు చేస్తున్నది ఏంటి? ప్రజల సొమ్ముతోటి, గవర్నమెంట్ డబ్బులతోటి స్వచ్ఛందంగా సేవగా నీ కార్యకర్తలుగా పనిచేసుకుంటున్నావు. వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు అరచకాలు సృష్టిస్తున్నావు. కాబట్టి అందరూ ప్రజలు గమనిస్తున్నారు. దగ్గరలోనే ఉంది. నీకు ఎన్ని సీట్లు వచ్చేది, నువ్వు పంచాయతీలకు చేసిన అన్యాయం ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు. నీకు దగ్గరలోనే. చిలుగులపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం కోట గ్రామ పంచాయతీ. నా పేరు హఫీజ్ బేగ్. మేము సర్పంచులు చాలా నీరసంగా ఉన్నాము. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ సరిగా రాలేక, ప్రజల ముందు పోలేక, ప్రజల దగ్గర గ్రామ పంచాయతీలో పనులు చేయలేక మేము సిగ్గుతో తల వంచుకుంటున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇప్పుడు మీరు అంబేద్కర్ని గౌరవిస్తాను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తానని పెద్దగా ప్రకటనలు చెప్తారు మీరు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే పంచాయతీ సర్పంచులకి ప్రథమ పౌరుడుగా, చెక్ పవర్ కూడా ఉంది. ప్రథమ పౌరుడు గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి రాష్ట్రపతి ఎంతో, గ్రామానికి సర్పంచ్ అంత హోదా ఇచ్చిన రాజ్యాంగం అంతే. అటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు సిద్ధాంతాన్ని నేను నమ్ముతానన్న మీరు ఒట్టి మాటలుగానే మిగిలిపోయినాయి. అది మీరు గమనించాలి. ఈరోజు సర్పంచులందరూ నిరసనగా ఉన్న సమయంలో పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకొచ్చి ఈ కమిటీ మొత్తం కలిసి సర్పంచులు జరిగిన అన్యాయాన్ని పత్రికల ద్వారా, మీడియాల ద్వారా తెలియపరిచి ప్రజలందరూ సర్పంచులందరినీ కూడా పని చేయని దద్దమ్మల్లాగా చూసే తరుణంలో పంచాయతీరాజ్ ఛాంబర్ అనేది ఒకటి ముందుకొచ్చి
పంచాయతీ సర్పంచ్లో తప్పు లేదు, తప్పంతా ప్రభుత్వానిది, కేంద్రం వచ్చిన నిధులన్నీ కూడా దొంగతనం చేస్తుందని చెప్పి తెలియపరిచి ప్రజల్ని మేలుకొరిపి సర్పంచుల మీద ఉందని నిందని పోగొట్టి సర్పంచుల్ని ఒక మంచి వాళ్ళుగా, మంచి మహానుభావుల వాళ్ళు, మీరు నేను ఎన్నుకున్న మంచి మనుషులు వాళ్ళు, కానీ ప్రభుత్వం వల్ల, ప్రభుత్వం చేసే తప్పు వల్ల వీళ్ళు పని చేయలేకపోతున్నారు. మా డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి, దొంగతనం చేసిన డబ్బులు తిరిగి ఆ పంచాయతీ ఖాతాలో ఏమని జమ చేయని చెప్పి ధర్నా చేయడం జరిగింది. చాలా ధర్నాలు చేశాము, చాలా సమావేశాలు చేశాము, ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత జంతర్ మంతర్లో కూడా ధర్నా చేశాము. ఆ రకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామాల వారీగా అందరికి కూడా ప్రభుత్వం చేసిన తప్పుని తెలియపరిచింది పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ వల్ల రేపు ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఛాంబర్ చర్యతో భయపడి ప్రభుత్వం దొంగతనం చేసిన ఫండ్ని నిధుల్ని మా ఖాతాలో జమ చేయాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ప్రజల్లో తల ఎత్తుకొని తిరిగేటట్టు చేసే విధంగా మీరు చేయాలని చెప్పి ప్రభుత్వానికి, జగన్ గారికి విన్నవించుకుంటున్నాను.